వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నేను సుమలత. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు క్యామెల్ సంస్థ వారి ఆధ్వర్యంలో మండల్ లెవెల్ ఇంటర్ఫేస్ మీటింగ్ ఆన్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అనంతరం శాసనసభ్యురాలు క్యామెల్ సంస్థ వారు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. దొరవారి సత్రం మండలం ఎస్టీ కమ్యూనిటీ వారికి తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకోవాలని, అదేవిధంగా వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, దొరవారి సత్రం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసనాయుడు, తిట్టగుంట రత్నయ్య, మనోహర్ రెడ్డి, జకరయ్య, షబీర్, రాజేంద్ర ప్రసాద్, గోపాల్ రెడ్డి, ప్రసాద్ నాయుడు, బందెల ఉదయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి, ఐటీడీఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఏపీఓ నాయుడు గారికి, అలాగే ఈశ్వరయ్య గారికి, ఎంపీపీ గోపాల్ రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఐటీడీపీ రమణయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన దొరవారి సత్రం మండల ఎస్టీ మహిళలకి అందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి శుక్రవారం సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ తీసుకుంటున్నామా. సంస్థ నిర్వహించిన ఇంటర్ఫేస్ మీటింగ్కి అతిథులుగా విచ్చేసిన మన మండల అధ్యక్షులు అడుగుతాడు. ఐటీడీఏ కూడా ఒకటి కాదు, ఒకటి లేదు అని ప్రతిదీ ఐటీడీఏ ద్వారా పోతే మనకు ఏమైనా జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ సమస్యని ఎంఆర్ఓ దగ్గరకో, ఎంపీడీఓ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో వద్దు. సుబ్బమ్మ నేరుగా ఐటీడీఏ దగ్గరికి వెళ్ళాలి. ఐటీడీఏ వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి చేస్తారు. ఏమైనా తండ్రులైనా బూదురైనా ఓకే. ఇప్పుడు మన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఈ ఇళ్లకు సంబంధించి మాట్లాడతారు. అయిపోయిన తర్వాత మన భోజనాలు కాదు. మోహన్ గారు సార్ పేరు. స్టేజ్ ఉన్న పెద్దలకి, దొరవసత్వం నుంచి దొరవసత్వం ఆఫీస్కి వచ్చిన అందరికీ, అన్ని పంచాయతీల గిరిజన్స్ అందరికీ నా నమస్కారాలు. నేను హౌసింగ్, నా పేరు మోహన్. ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు కట్టుకున్న 1,80,000 ఇచ్చారు. అంతకుముందు 75,000 పెరిగిన విషయము అన్ని పంచాయతీల్లో తిరిగి, మీకమ్మ 75,000 పెరిగింది, మీరు ఇల్లు కట్టుకోండి, పూర్తి చేసుకుంటే మీకు 75,000 ఇస్తామనేసి క్యాప్చర్ కూడా చేయడం జరిగింది సార్. ఇప్పుడు మరి మండలంలో ఇప్పటి వరకు డిమాండ్ సేవింగ్ ఎంటర్ చేస్తున్నాం సార్ కొత్త ఇండ్ల కోసం. మరి మండలం మొత్తం మీద లిస్ట్ నమోదు చేయబడుతుంది సార్. దాని తర్వాత డిపిఆర్ పంపించి శాంక్షన్స్ ఇవ్వబడుతుంది సార్. ఇంకెవరైనా ఇల్లు కావాల్సి ఉంటే, ఎవరైనా ఇచ్చి మీరు కాకుండా ఉంటే నేరుగా